బాలకృష్ణ హీరోగా నటించిన సింహ చిత్రం భారీ అంచనాల మధ్య ఇవాళ విడుదలైంది. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం తదితర విషయాలపై మా ప్రతినిధి వంశీ మరిన్ని తాజా వివరాలు ప్రత్యక్షంగా అందిస్తారు. ఓటు వంశీ. థ్యాంక్ యూ పుష్ప ఈ రోజు పొద్దున 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 ప్రింట్లతో ఈ రోజు సింహ సినిమా రిలీజ్ అయింది. అయితే బోయపాటి సీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మ్యూజిక్ రిలీజ్ అయిన వెంటనే అంచనాలకు మించి భారీ రీతిలో మ్యూజిక్ విజయవంతమైంది. అట్లానే ఈ రోజు సినిమా కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఇంటర్వెల్ అయి సెకండ్ హాఫ్ నడుస్తుంది. ఇంటర్వెల్ బయటకు వచ్చిన ప్రేక్షకులు అందరూ సినిమా చాలా బాగుంది, అద్భుతంగా వచ్చింది, బాలకృష్ణ పర్ఫార్మెన్స్ గుడ్ అని చెప్పారు. అయితే ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ ఒక ప్రొఫెసర్ క్యారెక్టర్ చేశారు. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చేటప్పటికి ఒక డాక్టర్ క్యారెక్టర్ చేశారు. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ గా నయనతార చాలా అద్భుతంగా నటించింది. అట్లానే దీంట్లో సాంగ్స్ కానీ డాన్స్ కానీ బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది అభిమానులు రెండో బెనిఫిట్ షో చూడటానికి రెడీగా ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకున్న అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో చెప్పండి. మీరు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారు ఈ సినిమాకి? చాలా కాలం తర్వాత ఆకలితో ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు దొరికిన అరుదైన అవకాశం. ఈ సినిమాలో స్టాక్ చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే కువైట్ నుంచి బయట దుబాయ్ నుంచి వచ్చే టాక్ ఏంటంటే సినిమాలో సెకండ్ హాఫ్ లో 40 మినిట్స్ ఈ సినిమా మొత్తానికి ఇంతవరకు సినీ ఇండస్ట్రీలో ఎవరూ చేయనటువంటి క్యారెక్టర్ ని మన నందమూరి బాలయ్య గారు చేశారు. సో ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాము. అలానే ప్రతి ఒక్క అభిమాని ఎదురు చూస్తున్నారు. ఓకే, చెప్పండి మీకు ఎటువంటి అంచనాలు ఉన్నాయి? మీకు ఈ సినిమాల్లో సాంగ్స్ ఎట్లా అనిపించింది? ఆడియో రిలీజ్ అయినప్పటి నుంచి కానీ, సినిమా ముహూర్తం షాప్ కొట్టినప్పటి నుంచి కానీ, బాలయ్య బాబు అభిమానులకే కాదు ప్రతి అభిమానికి తెలిసి ఈ సినిమా గ్యారంటీ రిలీజ్ అయిన మంచి హిట్ కొట్టిద్దని. అలాగే ఇది బాలయ్య బాబుకే కాదు డిస్ట్రిబ్యూటర్లకు కానీ, అభిమానులకు కానీ, సంగీత మ్యూజిక్ డైరెక్టర్స్కే కానీ, సినిమా ఇండస్ట్రీకే కానీ ఇది మంచి హిట్ ఇస్తుందని మేము అనుకుంటున్నాం. ఒక అభిమానిగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? పైరసీ గురించి వాటి గురించి బాలయ్య అభిమానులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని బయట సమాచారం ఉంది. వాటి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దాని మీద ప్రెసెంట్ దాని మీద మా సర్కిల్ కూడా మేము డిస్కస్ చేసుకుంటున్నాము. మా వంతు మేము సాయం చేస్తాము. ఎక్కడెక్కడ పైరసీని అడ్డుకునే విధంగా మేము తగు చర్యలు తీసుకుంటాం మా ఫ్రెండ్ సర్కిల్ తరఫున. ఓకే, మీరు చెప్పండి. బాలయ్య బాబు రికార్డు మొదలు పెట్టింది బాలయ్య బాబుతో స్టార్ట్ అయింది. అవి ఈ రోజు బద్దలు అవుతున్నాయి. మొత్తం రాష్ట్రం మొత్తం ఎక్స్పెక్ట్ చేసిన సినిమా ఇది. మొత్తం ఫుల్ బాక్స్ ఆఫీస్ మొత్తం సెట్ చేసిన సినిమా ఈ రోజు బద్దలు అయిపోయింది. సినిమా జూన్ వదిలించింది ఈ రోజు మొత్తం. చెప్పాలన్నా రాజస్థాన్ రికార్డు బద్దలు కొట్టాలా మన నందమూరి బాలకృష్ణగా చెల్లు. మీరు చెప్పండి. రేంజ్ లో ఉంది, చూడాలో తప్పగా అని ఒక 2 నిమిషాలు ఫ్యాక్షన్ విషయంలోనే సంచలనం సృష్టించిన బాలయ్య బాబు ఈ సినిమాతో రాజకీయ పరంగా అయితే కానీ, చిత్రంగా పరంగా అయితే కానీ ఈ రోజు ప్రతి ఒక్క రికార్డు బాలయ్య ఉంది. అది ఏమైనా సింహం వేటకి వెళ్ళేటప్పుడు ఒక అడుగు వెనుకకేస్తుంది. అట్లానే సింహం భయపడినట్టు కాదు, ముందు దూకడానికి ప్రయత్నిస్తుంది. అందుకే బాలకృష్ణ ఒంట్లో ఉన్నంత వరకు మేము పోరాడుతూ ఉంటాం. నందమూరి అభిమానులతో ఒక విజ్ఞప్తి, పైరసీ సీడీలు రాకుండా అరికట్టాలి. ఈ సింహాన్ని మొత్తం రికార్డులన్నీ బద్దలు కొట్టి సింహ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సింహ పోస్టర్ చూస్తేనే కథం. సినిమా బాలకృష్ణ 100 days ఫంక్షన్ ఇది. మాకు సంక్రాంతికి వచ్చిన అతిథి దుమ్ము లేపింది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయి దుమ్ము లేచిపోతుందని మేము చెప్తున్నాం. రఘువీరారెడ్డి రఘువీరారెడ్డి నిన్ను చంపడానికి నాకు కథలు కట్టాలి అవసరం లేరా? నేను గట్టిగా దొరికొచ్చానంటే నువ్వు ఇక్కడ చూస్తే అభిమానుల మధ్య చాలా ఆనందోత్సాహాలతో చాలా. అయితే ఇక్కడ మనం కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పైరసీపై బాలయ్య అభిమానులు అందరూ
రాష్ట్ర వ్యాప్తంగా పోరాడతాం. అట్లానే ఈ పైరసీని అరికట్టడానికి దేనికైనా సిద్ధం అని అంటున్నారు. అట్లానే సింహం ఒక అడుగు వెనక్కేస్తే 4 అడుగులు ముందుకేస్తుంది. మా బాలయ్య బాబు ఈ రోజు సినిమాతో జూ విధించాడు అని ఇక్కడ అభిమానులందరూ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. వంశీ, సింహ చిత్రాన్ని కడపలో మిడ్ నైట్ షో ప్రదర్శించారు. బాలయ్యను సింహగా తెరపైకి చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు. టికెట్ కౌంటర్ దగ్గర నుంచి థియేటర్ లోపలికి వెళ్లే వరకు ఒక్కటే హడావిడి. సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి థియేటర్ లో ఉన్న సందడి స్క్రీన్ పై టైటిల్ స్టార్ట్ అయ్యేసరికి తారాస్థాయికి చేరుకున్నాయి. సింహ సినిమా తమ అంచనాలకు మించి ఉందని మిడ్ నైట్ షో చూసిన అభిమానులు అన్నారు. టాలీవుడ్ చరిత్రలో రికార్డు స్థాయిలో కలెక్షన్లతో తమ అభిమాన నటుడి సినిమా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అన్నారు.